Hello guys, welcome to Srija Diaries. Here we go, latest update of the Accenture hiring. Yes, you listen right. ఏంటంటే మనకి తెలిసిన ఫేజ్ 1 ఫేజ్ 2లో ఆల్రెడీ బ్యాచ్ 1 పీపుల్కి మనకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడము, వాళ్ళకి ప్రీ ఆన్బోర్డింగ్ మెయిల్స్ రావడం కూడా జరిగింది, రిలేటెడ్ అసెస్మెంట్ కూడా. సో నెక్స్ట్ మనకు వచ్చేసి బ్యాచెస్ వైజ్గా జరుగుతాయి అని ప్రీవియస్గా నేను చెప్పాను ఆల్రెడీ. సో బిట్వీన్ ద బ్యాచెస్ దేర్ విల్ బి పక్కా 1 month గ్యాప్ పెడతారు. సో డోంట్ పానిక్ రిగార్డింగ్ దిస్ బికాస్ చాలామందికి ఇంకా వర్క్ డే మెయిల్ రిలీజ్ చేయలేదు, ఎందుకు అని అడుగుతున్నారు. మేబీ వాళ్ళది గోస్టింగ్ అయిందా, లేకపోతే ఏంటి మా అప్లికేషన్ ఇంకా ముందుకెళ్ళదా, హోల్డ్లో బెటర్ అయిందని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఒకటి అందరికీ, మీ అప్లికేషన్ని హోల్డ్లో పెట్టలేదు, ఏం అవ్వలేదు. బ్యాచెస్ వైజ్గా కాబట్టి ఆ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుంది. మీ చాలామంది ఎస్టిమేట్ చేస్తున్నారు లైక్ మా వరకు ఆగిపోయినట్టున్నాయి, మిగతా వాళ్ళు ఎవరికి అందరికి వచ్చేసాయి కదా ఆల్రెడీ, మాతో పాటు అయిపోయిన వాళ్ళకి. అంటే నేను చెప్పాను బిహైండ్ చాలా ఫిల్టర్స్ ఉంటాయి, చాలా బేస్డ్ ఆన్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్లో వాళ్ళందరూ మనల్ని డిఫరెన్షియేట్ చేస్తుంటారు. బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేస్తారు, ఫేజెస్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసుకొని మెయిల్స్ పంపిస్తున్నారు. బీజీవీ మెయిల్స్ అంటే ఇప్పుడు బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఆటోమేషన్ మెయిల్ ద్వారా చెక్ చేయలేం కదా. ఏదైనా లైక్ ఒక ప్రాసెస్ ఉంటుంది, మాన్యువల్ చెకింగ్ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది, డిలే అవుతుంది, అంతే తప్ప నథింగ్ టు వరీ, విల్ గెట్. ప్లీజ్ వెయిట్ విత్ పేషెన్స్ బికాస్ అట్లీస్ట్ 1 month అన్న గ్యాప్ ఉంటుంది. వీళ్ళకి జాయినింగ్ వచ్చాక మనకి ప్రాసెస్ స్టార్ట్. సో ఫేజ్ 3 క్యాండిడేట్స్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ అన్నది అని అంటున్నారు, టాక్ వస్తుంది, బట్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. సో లెట్స్ వెయిట్ ఫేజ్ 3 క్యాండిడేట్స్ కూడా. అండ్ ఫేజ్ 1 ఫేజ్ 2కి మాత్రము దే ఆర్ డివైడెడ్ ఇంటూ బ్యాచెస్. వాళ్ళు బ్యాచ్ వైజ్గా మనకి వర్క్ డే కానీ ఆఫర్ లెటర్ కానీ రిలీజ్ చేస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ద థింగ్. సో అట్ ద సేమ్ టైమ్ apply for the same other roles also with other companies also. Don't stick on to the single company or single opportunity. అండ్ నేను చెప్పేది ఏంటంటే పక్కా యాక్సెంచర్లో కొంచెం స్లోగా ఉంటుంది అని చెప్పాలంటే, కంపేర్ టు ప్రీవియస్ హైరింగ్స్ దిస్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్. అండ్ సో మీ అందరికి చెప్పేది ఒకటే, కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్ టు గెట్ ద బ్యాచ్ 2. యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ ద ప్రాసెస్, అదర్స్ ఆల్సో దేర్. అండ్ మీరు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే కమెంట్ చేయడానికి ఉంటుంది బికాస్ డ్యూ టు న్యూ యూట్యూబ్ అప్డేట్స్. సో ప్లీజ్ please follow and subscribe my channel to get further updates regarding the Accenture updates and other companies also at the same time. And మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. I'll try to respond each and everything as soon as possible. See you in the next video. Bye bye.